అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము. మీరు కూడా ప్రభు బల్లలో పాల్గొనబోతున్నారు. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి చదవాలని కోరుచున్నాను. ఎవరమ్మా? వీరు. మీరా? వీరు 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 వీరంటే ఎవరో కూడా మనం నేర్చుకోబోతున్నాం. వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని చెప్పండి. ఎవరు వీరు? అపోస్తులు. మేరీ ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎప్పటి వరకు ప్రారంభం మొదలుకొని నీ బిడ్డలను బలపరిచారు, నిలబెట్టారు, వాడుకున్నారు, స్తుతులు అందుకున్నారు, వందనాలు. అర్పణలు అంగీకరించారు, వందనాలు. ప్రభు బలలో చేపట్టిపోతున్న ముందుగా వర్తమానం ద్వారా మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, క్రైస్తవులు 2 రకాలు. చెప్పండి, ఎన్ని రకాలు? క్రైస్తవులు అనే మాట బైబిల్ మాట కాదు. క్రైస్తవులు అనేది దేవుడు చెప్పల. క్రైస్తవులు అనే మాట యేసు ప్రభు చెప్పల. క్రైస్తవులు అనే మాట బయటోళ్ళు చెప్పిన మాట, బయటోళ్ళు పిలిచిన మాట. శిష్యులను చూసి, వారి యొక్క వైఖరిని చూసి ఎగతాళిగా పిలిచిన మాట క్రైస్తవులు అనే మాట. అందుకే పేతురు గారు అంటాడు, మీరు క్రైస్తవులు అయినందుకు సిగ్గుపడొద్దు అంటాడు. ఆ పేరును బట్టే మీరేం చేయాలి? బైబిల్ చదవట్లేదని అర్థమైంది. 1 పేతురు 4:16 చదవండి. 1 పేతురు 4:16. ఎవడైనను అయినందుకు బాధ అనుభవించిన ఎడల, బాధలు వస్తే అతడు సిగ్గుపడొద్దు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఏ పేరు? ఆ పేరును బట్టి. ఏ పేరు? ఆ పేరు అంటే క్రైస్తవులు అనబడెను. అది. సిగ్గుపడొద్దు. ఈ సిగ్గు మనకెందుకు? తప్పు చేసిన వాళ్ళకి సిగ్గుపడాలి. మనం పాపం చేయలేదు కదా. వీళ్ళు ఎవరు? బొట్టు పెట్టుకులే ముస్లింలు, క్రైస్తవులు అనుకుంటాళ్ళు. పెళ్ళిళ్ళలో విచిత్రంగా చూస్తారు కదా మనల్ని. అంటే మనల్ని అంటే మిమ్మల్ని కలుపుకొని చదువుతారు. మేము బొట్టు పెట్టుకోంగా. అబ్బో వీళ్ళేంటారు, వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. వాళ్ళు యేసుపోబోళ్ళు, వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు. క్రైస్తవులు అనే మాట బైబిల్లో 3 సార్లు ఉంది. అది బయటోళ్ళు పెట్టిన పేరది, ఎగతాళిగా పిలువబడిన పేరది. రెండు రకాలు క్రైస్తవులు. ఒకటే మందిర సంబంధులు ఒకటైతే, 2 సంఘ సంబంధులు. మనం ఏ సంబంధిగా ఇక్కడ కూర్చున్నామో అన్వయింప చేసుకొని ప్రభు బలలో చేపెడదాం. నేను గత వారం శ్రేలకూడికిలో నాకు అవకాశం ఇస్తే మాట్లాడా. ప్రభు బలలో పాల్గొనడానికి అసలు మనకు అర్హతలేంటి, ఎవరు ప్రభు బలలో పాల్గొవాలి. గత రాత్రి కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థనలో కూడా అదే మాట్లాడుకున్నాం. చెప్పండి, రాత్రి విన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చెప్పండి, ప్రభు బలలో చేయి పెట్టడానికి అర్హతలేంటి? ఒక్కొక్కళ్ళు ఒక మాట చెప్పండి. కమాన్ ప్లీజ్, స్పీడ్గా ఉండాలి. మనం ఇంట్లో భర్తతో మాట్లాడతారు కదండి, అలా మాట్లాడండి ప్లీజ్. ఇక్కడ ఏంటో చాలా స్లోగా మాట్లాడతారండి మీరు. మరి ఎంత నటిస్తే ఎలాగండి? ఇంట్లో ఎలా మాట్లాడతారు మాకు అంత తెలియదా? నేనేమన్నా మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మీ ముందు నిక్కర్లు వేసుకొని పెరిగిన ఉండే కదా. మీరు నాకు తెలియదు. చెప్పండి, మాట్లాడండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు నీవేమనుకుంటున్నావు అంతే, ఎందుకు నేను ప్రభు బలలో పాల్గొనాలి? అర్హత ఏంటి? ఒక్కొక్కళ్ళు మాట చెప్పండి గట్టిగా ప్లీజ్. లేపబడతామని కుమారి గారు
పాల్గొంటున్నారు. రైట్. నెక్స్ట్ ఇంకొకళ్ళు మరణాన్ని ప్రచురపరచడానికి. గుడ్. ఇంకా నిశ్చయిత కొరకు. గుడ్. ఇంకా మల్లేశ్వరి కూర్చుంటామని పాల్గొంటున్నావు ఏడ పరలోకంలో. ఓకే, గుడ్. రవి గారు కడిగాడు కాబట్టి సహవాసం. గుడ్. సహవాసం. చప్పలు కొట్టండి. రాత్రి మీకు ఒక రిఫరెన్స్ చదివించానండి. జ్యోతి చెప్పింది ఆ రిఫరెన్స్. యోహాను సువార్త 6వ అధ్యాయము 54 వచ్చి చదవండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నా శరీరమును తిని నా శరీరం తిని నా రక్తము తాగువాడే నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? శరీరము నా శరీరం తిని తినాలి, నా రక్తం తాగువాడే తాగువాడే నిత్య జీవము గలవాడు. మరి తాగనోడు అండి, ఆ తాగుడు కాదండి, ఈ ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నాను. త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మరి త్రాగనోడు? ఆలోచించండి విశ్వాసులారా, ఆలోచించండి. మందిర సంబంధం అంటే వస్తారు వెళ్ళిపోతారు. మందిర సంబంధం అంటే నిలబడమంటే నిలబడతారు. మందిర సంబంధం అంటే కూర్చోమంటే కూర్చుంటారు. మందిర సంబంధం అంటే కానుకేమంటే వేస్తారు. సంఘ సంబంధి అలా కాదు. సంఘ సంబంధి సహవాసం కలిగి ఉంటాడు. సంఘ సంబంధి ప్రార్థన చేస్తాడు. సంఘ సంబంధి ఆరాధన చేయకుండా ఉండలేడు. క్రీస్తు మరణాన్ని ప్రకటించకుండా నిద్రపోలేడు. ప్రభు బలలో చేయి పెట్టకుండా ఉండలేడు. ఇప్పుడు మీలో మీరు సమాధానం చెప్పుకోండి. ఆదివారం ఎక్కువ మంది కనపడతారా, మిగతా రోజు కూడికల్లో ఎక్కువ మంది కనపడతారా? మీరు గట్టిగా చెప్పాలి. ఎక్కువ మంది కనిపిస్తారు. నేను మొన్న శుక్రవారం గురునానక్ రోడ్లో నుంచి వస్తుంటే మసీద్ దగ్గర చాలా కార్లు, కరెక్ట్గా వాళ్ళు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్ని పనులు ఉన్న ఆటో నగర్ అయినా విజయవాడ అయినా ఎక్కడైనా వాళ్ళు మసీదుకి వెళ్తారు లేదండి. వర్కింగ్ డే, మనకు హాలిడే. వాళ్ళకు వర్కింగ్ డే ఫ్రైడే, మనకు హాలిడే. మనం హాలిడేని హోలీడేగా మార్చుకోవట్లేదు. వాళ్ళు వర్కింగ్ డేని వాళ్ళు నమాజ్ చేయడానికి వాళ్ళని అభినందించాలి. ఆ టైం షట్టర్ దిగిపోద్ది. మోడర్న్ కేఫ్ లక్షల రూపాయలు బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఈ రెండిట్లో మన మందిర సంబంధులమా సంఘ సంబంధులమా? వీరు అన్నాడు. ఎవరండి వారు? శిష్యులు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత మేడగదిలో ఎంతమంది కూడుకున్నారు? 120 మంది. పేతురు గారు ప్రసంగం చేస్తే ఎంతమంది మారుమనసు పొందారు? అది గుడ్. వీరంటే వారమ్మా, చేర్చబడిన వారు. ఏమి లేదు, కష్టపడ అవసరం. ఆ పైన మనం చదివితే పేతురు గారు చేసిన ప్రసంగానికి 3000 మంది సంఘములో చేర్చబడ్డాన వీరు అపోస్తల బోధయందును ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిర సంబంధంలో ఎలా ఉంటారో మనం జ్ఞాపం చేసుకున్నాం. శ్రీదేవి, నువ్వు మందిర సంబంధవా సంఘ సంబంధవా? ఇంట్లో అందరు రక్షించబడ్డారా అంటే లేదండి, రక్షించబడలేదు. అందరూ మారుమనసు పొందారంటే పొందలేదు. ప్రభు బలలో పాల్గొని ఎంతకాలం అయింది? మందిర సంబంధి. ఆలోచించండి. ఒక్క పూట కనీసం ఉపవాసం, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట,
మందిర సంబంధం అంటే నుంచుంటాం, కూర్చోవటం, కానుకేయటం, పాటలు పాడటం, వెళ్ళిపోవడం. సంఘ సంబంధి ఆయనలో ఆయన సాక్షిగా ఉండటం, ఆయన రక్తములో పాలు పొందడం, పరిచర్య పట్ల అవగాహన కలిగి ఉండటం. ఇక్కడ మనం చూసాం మొదటి పేతురులో పేతురు గారు సర్ది చెప్తున్నారు, బాధపడమాకండి క్రైస్తవులైనందుకు మీరు. సర్ది చెప్తున్నాడు. లోకం మతంగా మార్చేసింది, క్రైస్తవులు ఒక మతంగా మార్చేసింది. క్రైస్తవులు మతము కాదు, అది లోకం పెట్టింది ఆ పేరు. బలరాం మందిర సంబంధవా సంఘ సంబంధవా? కిరణ్ ఆలోచిద్దాం. ఇక్కడ నేను ఎలా కూర్చున్నాను? మందిర సంబంధంగా కూర్చున్నానా? సంఘ సంబంధంగా నేను కూర్చున్నానా? చేర్చబడిన వారు ఎలా ఉన్నారో అక్కడ మనం చూసాం. ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందుతారు. పాలు పంపులు పొందుట అనేది సిలువకు సంబంధించినది. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు పాల్గొబోతున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభు బల్లకు సిలువకు సంబంధం ఉంది. మరణాన్ని ప్రచురం చేయడానికి 6 నెలలు అయింది 2024 వచ్చి. ఎంతమందికి చెప్పుంటాం? ఎంతమంది వచ్చారు? మీరు ఆ పైన చదవమని చెప్పాను, తర్వాత ఆ కింద కూడా చదవమని చెప్పాను. తప్పకుండా మీరు టిఫిన్ చేస్తుంటే గుడ్, టిఫిన్ చేయకపోతే వెళ్ళి టిఫిన్ చేశాక ఆ కింద కూడా చదివేయాలి. చదవండి దయచేసి. వీరు చేర్చబడిన వారు సంఘ సంబంధాలుగా ఉండి ఈ లక్షణాలు వారు కలిగి ఉండటం ద్వారా అప్పుడు ప్రతి అనేక మంది భయపడ్డారంట. వాళ్ళకి భయపడ్డారంట. దేవుడి బిడ్డలుగా భయపడ్డారు, ఆత్మీయులుగా భయపడ్డారంట వాళ్ళని చూసి. అంతేకాదండి, వీరి ద్వారా దేవుడు మహత్కార్యాలు జరిగించాయంట. ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆశ్చర్యకార్యాల కోసం అడుక్కోవాల్సిన పని లేదు, మహత్కార్యాల కోసం అడుక్కోవాల్సిన పని లేదు. దేవుడు మన ద్వారానే జరిగిస్తాడు. ఈ సహవాసంలో మనం సంఘ సంబంధిగా బతికినప్పుడు. తర్వాత ఆ మిరకల్ చూసారా? అద్భుతాలు. వాళ్ళందరూ విశ్వసించిన వారు అనేక మంది ఏకముగా కూడుకున్నారు. తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ చరచరాస్తులు అమ్మేశారు, అందరికి వారి వారి అక్కర కొరది పంచిపెట్టారు. మరియు మనమైతే కూతుళ్ళు కొడుకులకు పంచుతాం. మన మనస్సు అది. అపోస్తుల మనస్సు క్రైస్తవులు అని పిలువబడిన వారి మనస్సు. మీరు కొద్దిగా సంతోషిస్తారేమో, దేవుడు మహిమపరుస్తారేమో అని మాట చెప్తున్నాను. టీజీఆర్ టెస్ట్లోకి ఎవరైనా డబ్బులు వేస్తే అవి తీయకుండానే నేను నా దగ్గరనే వాడుతూ ఉంటా. ఎందుకు వాడుతూ ఉంటానంటే, నా దగ్గర ఉన్నాయిగా, వాడదాం, అవి అలా వండేద్దాం, దేనికన్నా ఒక పెద్ద పనికి ఉపయోగపడిద్దేమో. బాగా వినాలి. నా మనస్సు నేను చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన మనసు చెప్తున్నాను. అన్నదానానికి లేక ఏ కార్యక్రమమైనా నా దగ్గర ఉన్నాయి వాడుతాను. బ్యాంకులో అవి వండిస్తాను అలా, ఎందుకంటే ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగపడిద్దని. గత రాత్రి రామరక్ష చేతికి అప్పగించా. పలానా వాళ్ళకి వీళ్ళకో 10,000 వీళ్ళకో 10,000 ఫీజులు కట్టుకోమని ఇవ్వమని రాత్రే కవర్లో పెట్టి అందించాను, వారి చదువుల కోసం. మిగతాది ఏమైనా ఉంటే వాళ్ళు కట్టుకుంటారులేమ్మా. ఇంకొకరికి కూడా మనం ఇవ్వాలి, 3 ఇవ్వాలి. చరచరాస్తులు అమ్మి ఒక చోట పోగేశారు. అంటే ఊరిన మన లెక్కల్లో చూసుకుందాం, తలో 1,00,000 పోగేస్తే ఒక 50 లక్షలు అని అనుకుందాం. ఆ 50 లక్షల ద్వారా వచ్చే వడ్డీ కొంతమంది పిల్లలు చదువుకున్న అన్నట్లుగా,
ఆ 50,000 వల్ల వచ్చినటువంటి బ్యాంకు వడ్డీ ద్వారా వృద్ధులాశ్రయం నడిపిస్తున్నట్లుగా. ఓకే, పలానా అమ్మాయికి మనం పెళ్లి చేయాలిగా, చేసేద్దాం, ఉండేగా, ఆ డబ్బుల్లో 1,00,000 రూపాయలు తీసి మనం పెళ్లి చేసేద్దాం, ఒక పని అయిపోయింది. అప్పులు తీర్చలేదండి వాళ్ళు. ఏం తీర్చారు? అక్కరలు. అక్కర పెళ్ళి, చదువు అక్కర, ఆరోగ్యము అక్కర. ఆ పిల్లని చదివిద్దాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ పాప పెళ్లి వయసు వచ్చింది, మనం బాధ్యతలు చేపడదాం. అనారోగ్యంలో ఉన్నారు, మెడికల్ బిల్లు మనం కడదాం. ఏది మాది అనుకోలేదనే మనసు ఎప్పుడు వచ్చింది? వాళ్ళు సంఘ సంబంధిగా వాళ్ళు చేర్చబడి బతుకుతున్నారు కాబట్టి అలా మనసు. ఇంకా అలాంటి మనసు నా మట్టుకు నేను గ్రహించేది నాకు 100% లేదు ప్రభా, 25% ఉంది. 75% నా కుటుంబం, నా పిల్లల కొరకు నేను ఆలోచిస్తున్నాను. 100% నీ కొరకు ఆలోచించినప్పుడు మహత్కార్యాలు మనం ఎందుకు చూడం? అద్భుతాలు, సూచక్రియలు మన కళ్ళ ముందు ఎందుకు జరగవు? ఆది అపోస్తలులలో సంఘములో వచ్చిన ఉజ్జీవం నేటు మన సంఘాల్లో దేవుడు ఇవ్వడానికి ఏమైనా పక్షపాత? ఆలోచించండి. ఈ మాట కూడా చెప్పనివ్వండి. క్యాన్సర్తో బాధపడుతున్న జ్యోతికి ఏదో దేవుడు ప్రేరేపించిన కొలది ఈ రోజు వరకు మందుల్లో ఆమెకి ఎంత అవుతుందో ఆమెకు తెలుసు. కొద్దిగా అలా సంఘం చేయగలపటం ఈ రోజు వరకు దేవుడు చేయటానికి సంఘముగా, సంఘ సంబంధిగా దేవుడు కొంతమందికి అవకాశం ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. క్షమించమ్మా, నేనేమన్నా అక్కడ చెప్పినందుకు మీరు ఏమైనా బాధపడితే. ఒక క్రైస్తవ, ఒక సంఘ సంబంధిగా మన కర్తవ్యం, ఒక డేంజర్ పొజిషన్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, లేక అక్కరేంటో మనం గుర్తించగలిగినప్పుడు, ఒక క్రైస్తవులుగా, ఒక సంఘ సంబంధిగా మనము ఈ వాక్యానుసారంగా చేయగలిగితే, అది అపోస్తులకైనా దేవుడు మనకు దేవుడు కాదా? ఆలోచన చేయండి. చదువమ్మా, కంటిన్యూ చేయమ్మా. 46 వచ్చిన. ఇదియుగాక వారు తమ చరచిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొరది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. హల్లెలూయా. దేవాలయములో కూడుకున్నారు సంఘం. ప్రార్థన దేవాలయములో కూడుకున్నారు. ఆ అనుభవం ఎంత గొప్పది! అనుభవం చూడండి ఎంత గొప్పది, ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడో. ఇప్పుడు మనం అనారోగ్యం కలిగిద్ది, సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి. మనిషి అంటే రోగాలు తప్పకుండా వస్తాయి. భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, ఉంటాయి. ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనం ఇప్పుడు షాలోమ్ ఎవెంజెలికల్ చర్చి అంటే సేవ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది? 31 పూర్తయింది. సంఘం వయసు పెరుగుతుంది, మన వయసు కూడా పెరుగుతుంది కదా. మౌనిక, హాయ్, ప్లీజ్ లిజన్. ఎదరకు రావద్దు అమ్మా, ప్లీజ్. హలో బ్రదర్స్. సంఘ వయస్సు ఏమవుతుంది సతీష్ గారు? పెరుగుతుంది. మన వయసు కానీ ఫలాలు ఏమైనా ఉన్నాయా? ఇది ముఖ్యం. సంఘం వయసు పెరుగుతుంది, మన వయసు పెరుగుతుంది, కానీ మన సహవాసం ఎలా కొనసాగుతుంది? ఇక్కడ మందిర సంబంధిగా మనం కూర్చున్నామా, లేక సంఘ సంబంధిగా మనం కూర్చున్నామా? ఇది దేవుడు చూస్తాడు. నేటి దినాల్లో ఎక్కువ కార్పొరేట్ చర్చెస్
మోడల్ చర్చెస్ ఎక్కువ వచ్చేసాయి. హైదరాబాదులో విపరీతం, విజయవాడలో కూడా వచ్చేసింది ఆ కల్చర్. అందరూ వస్తారు, వెళ్ళిపోతారు. విపరీతంగా పెరిగిపోయినాయి. వాటి వైపు మీరు చూడొద్దు. షార్ట్కట్లో మనం మాట్లాడుకుందాం. హిజ్కియాకి జబ్బు చేసింది. ఏం జబ్బు అది? మరణకరమైన జబ్బు, అంటే చచ్చిపోతాడు. క్లియర్గా రాస్తుంది కదా అక్కడ, మరణకరమైన రోగము. ఎవరో చెప్పారు? ప్రవక్త యెషయా. మీరు బాగా వినాలి, నేను బైబిల్లో తీపించట్లేదు, వినండి. ఎవరో చెప్పారు? ప్రవక్త అయిన యెషయా వచ్చి ఏం చెప్పాడు హిజ్కియాకి? నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు యెషయా ఎక్కడ ఉన్నాడు? ఆ సావిట్లో ఉన్నాడు. సావిట్లోనే ఉన్నాడు, ఇంకెళ్ళలా. అక్కడ సావిట్లోనే ఉన్నాడు యెషయా ప్రవక్త. యెషయా, నా కోసం ప్రార్థన చేయవా? యెషయా, నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, నా కోసం మొర్రపెట్టవా అని అడుక్కున్నాడా? చెప్పండి, అడుక్కున్నాడా హిజ్కియా? ఏం చేశాడు? గోడ తట్టు తిరిగాడు. ఎందుకు గోడ తట్టు తిరిగాడు ఏమన్నా మీరు చెప్పగలరా? చెప్పండి. ఇలా అనుకోవచ్చా? దేవుడు తట్టు తిరిగాడు. మనుషులు ఎవరు నాకు కనపడకూడదు, సైన్యం కనపడకూడదు, ఎవరు కనపడకూడదు. దేవుడు తట్టు తిరిగాడు. తిరిగి ప్రవక్తను అడుక్కోలేదు, ప్రతిమలాడలేదు. గోడ తట్టు తిరిగి ఆయన ఏమని ప్రార్థన చేశాడండి? ఇప్పుడు చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయమేనమ్మా, మొదటి నుంచి చదవమ్మా. కలగగా, బైబిల్ తెరవబడిన పర్లే, వినండి. ఆమోజు కుమారుడు యెషయా వచ్చాడు. నువ్వు చచ్చిపోతావు, బతకవు కనుక నీళ్లు చక్కబెట్టుకో, యెహోవా చెప్తున్నాడు. గోడ తట్టు తిప్పుకొని యెహోవా. చూడండి, ఇక్కడ 3 పాయింట్లు రాసుకోవాలి, మీరు అండర్లైన్ చేసుకోండి. నేను కూడా అండర్లైన్ చేసుకున్నాను. గోడ తట్టు తిరిగి పాయింట్ నెంబర్ 1, యథార్థ హృదయుడనై సత్యముతో. అయ్యా, నేను యథార్థవంతుడిని, సత్యవర్తుడని నీ సన్నిధిలో ఎలా ఉన్నాను? నీ దృష్టికి నేను వ్యతిరేకంగా కాకుండా అనుకూలముగా సమస్తము నేను అలా జరిగించాను. దేంతో? చెప్పండి అందరూ. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడండి, కన్నీళ్లు విడుచుచు. హల్లెలూయా. ఏంటా 3? యథార్థ హృదయం. అయ్యా అయ్యా అంటే నేను ఎందుకన్నా అంటే, ప్రార్థనలో ఈ అర్హతలు మనకుంటే మనం కూడా చేయొచ్చు. సమస్య వస్తుందండి, రోగాలు వస్తాయండి, తప్పకుండా శ్రమలు వస్తాయండి. ఇలా మనము ప్రార్థన చేయగలమా? ఈ విధంగా అడగగలమా? అయ్యా, నేను యథార్థవంతుణ్ణయ్యా అని అనగలమా? ఇదిగో నేను సత్యమును అనుసరిస్తున్నానయ్యా అని అనగలమా? 3, నీ దృష్టికి నేను వ్యతిరేకంగా అనుకూలముగా ఉన్నాను ప్రభువా నేను అని మనం ప్రార్థన ఇలా మనము వాడగలమా? ఎవరైనా మామూలుగా నా దగ్గరికి వచ్చి యవనస్తులు చాలామంది హాల్ టికెట్ తీసుకెళ్ళి ప్రార్థన చేయండి అంటారు. అసలు హాల్ టికెట్ అవసరం, ప్రార్థన చేయండి సరిపోద్ది. పాప వాళ్ళు ఇస్తున్నారని వాళ్ళు పిచ్చోళ్ళే, నేను పిచ్చోళ్ళని తీసుకొని వాళ్ళు ఏమైనా బాధపడతారని హాల్ టికెట్ పేపర్గా దానికి ప్రార్థన ఎందుకు చేస్తాం? ఊరినే పట్టుకొని వాళ్ళ మనసు ఏదో సాటిస్ఫై కొరకు.
చదవాలి, మీరు కూడా దేవుడి మీద ఆధారపడాలి. జ్ఞానం లేనివాడు జ్ఞానం అడగాలి, రాయాలి. రక్షణ పొందరు, ప్రార్థన చేయించుకుంటారు. చదవకుండా దేవుడు ప్రార్థన చేస్తే, పాస్టర్ ప్రార్థన చేస్తే మార్కులు ఎక్కువ వస్తాయా? ఆలోచించండి. అమ్మా, యెషయా ఎక్కడ ఉన్నాడు? ఎల్లలా ఎక్కడున్నాడు? చదవమ్మా. నడిమిశాలలో ఉన్నాడు యెషయా. దేవుడు వెనక్కి తీసుకున్నాడండి. నువ్వు చచ్చిపోతావు అన్నాడే హిజ్కియాని, నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పమన్నాడే. అదే దేవుడు ఆ మాట వెనక్కి తీసుకొని 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అసలు ఆయుష్ పొడిగించడానికి ఆయన దేనికి అర్హుడు? ఇప్పుడు ప్రభు బలలో పాల్గొనడానికి అర్హతలు ఏంటో మనం మాట్లాడుకున్నాం. అసలు 15 సంవత్సరాలు హిజ్కియాకి పొడిగించినట్టు, అయ్యా మాకు కూడా పొడిగించు అని ఒకవేళ జ్యోతి లాంటి వాళ్ళు అడిగితే, జ్యోతి నీకు ఏ అర్హత ఉంది అని దేవుడు అడిగితే, హిజ్కియాకు ఎలా పెరిగింది ఈ 15 సంవత్సరాలు? మనం ఇది ఆలోచించం జనరల్గా. హిజ్కియాకి 15 సంవత్సరాలు పెంచాడు, మనకు కూడా పెంచుతాడు, ప్రార్థన చేయండి. కాదు, ఆయన యథార్థవంతుడు, సత్యాన్ని అనుసరించాడు, ఇష్టడుగా. అంతేకాదండి, అంతేకాదు, మూయబడిన మందిర ద్వారాలు తెరిపించాడు. 20వ వచనం చదవమ్మా. 20. మైక్లో చదవండి. మైక్ ఇవ్వచ్చు కదా. కిరణం కూర్చున్నావు. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమంతటిని గూర్చియు, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణములకి నీళ్లు రప్పించిన దాన్ని గూర్చియు. అబ్బా, కాలువ తవ్వించాడండి, పట్టణములకు నీళ్లు రప్పించాడంట. ఆయన మామూలోడు కాదు ఆయన. యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అది రాయబడి ఉంది అక్కడ. ఇంకా మొదటి వచనం చదువమ్మా. అమ్మా ఒక నిమిషం. 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం చదివావా? 2వ దినవృత్తాంతాలు 29 మొదటి వచనం చదవమ్మా. ఈ రెండే మనకు మెయిన్. 2వ దినవృత్తాంతాలు 29:1. 25 ఏండ్ల వాడై, వినండి, ముగిస్తున్నాను, వినండి. 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె. మీరు జాగ్రత్తగా వినండి. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. హల్లెలూయా చెప్పండి. మరి దేవుడు చూడ్డ ఇవన్నీ ఏమ్మా, దేవుడు తలుపులు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. వాటిని ఏం చేశాడు? బాగు చేశాడు. యథార్థవంతుడు మాత్రమే కాదండు, సత్యములు అనుసరించడం మాత్రమే కాదు, దేవుడికి అనుకూలం మాత్రమే కాదు, అతడు మోయబడిన మందిరమును తెరిపించాడు, బాగు చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఊరినే పెరగలేదు. అక్కడ ఇంకా మనం చదువుకోలేము. యెషయా అక్కడే ఉన్నాడు. తర్వాత యెషయాతో దేవుడు ఏం చెప్పమన్నాడు చదవండి. యాజకులను లేవీయులను పిలువనంపి. కాదు, ఇందాక మనం 20వ అధ్యాయంలో చదువుకున్న 2 దినవృత్తాంతాలు. నువ్వు చచ్చిపోతావు అన్నాడే, గోడ వైపు తిరిగాడే, ప్రార్థన చేశాడే.
అడవిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ఆ మాట చెప్పాడండి, అవతల వెళ్ళక మునిపే ఇలాగు సెలవిచ్చు, సెలవిచ్చిన నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఏం చూశాడు దేవుడు? తగ్గింపు, కన్నీళ్ళు చూశాడు. ఏం చూశాడు? మళ్ళీ మీ నోటితో మనసారా చెప్తారా? కన్నీళ్లు విడిచుట చూచి తగ్గించుకున్నాడు. యవనస్తులారా, తగ్గించుకున్నాడు. దేవుడు ఏం చూస్తాడు? కన్నీళ్లు చూశాడు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏమన్నాడు? బాగు చేస్తాన్నాడు. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ దేశమును నేను బాగు చేస్తానన్నాడు, మీ పట్టణము నేను బాగు చేస్తాను. తగ్గింపు ప్రార్థన చూస్తున్నాం మనకు. ఇలా మనం కూడా ప్రార్థన చెయ్యొచ్చు. సమస్యలు వచ్చినప్పుడు, లేక రోగాలు వచ్చినప్పుడు ఇలా చెయ్యొచ్చు. ప్రభువా, నేను యథార్థవంతుడుగా ఉంటే, సత్యమును అనుసరిస్తూ ఉంటే, నేను ప్రభువా నీకు అనుకూలంగా ఉన్నావా ఉంటే మనం కూడా అడగొచ్చు. ఇదిగో మందిరమునికి నేను ఇలా చేశాను అడగొచ్చు. దేవుడికి జ్ఞాపకం చెయ్యొచ్చు. యెషయా మళ్ళీ వెళ్ళకముందే ఏం చేశాడు? తిరిగి వచ్చి హిజ్కియా చెప్పాడు, దేవుడు ఏం చేశాడు నీకు 15 సంవత్సరాలు. ఒకసారి గట్టిగా అందరూ దేవునికి మహిమ కలిగినట్టు స్తోత్రం చెప్పండి. హిజ్కియా చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతాలు 32-33. 2వ దినవృత్తాంతాలు 32-33. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా, నిద్రపోవడం అంటే చనిపోయాడు. జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతి పెట్టిరి. ఏ స్థానం అమ్మా? పై స్థానం. ఏ స్థానం? అబ్బా, పై స్థానం ఎంత గొప్ప విషయం కదా. తర్వాత అతడు మరణం పొందినప్పుడు యోధావారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించారు. అతని కుమారుడైన హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, తగ్గించుకొని ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. మనం కూడా అర్హత కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అర్హత కలిగి ప్రభు బలలో చేయి పెడుతున్నట్లుగా అర్హత కలిగి ప్రార్థన చేయే ఆ కెపాసిటీ మనకు ఉండాలి. అర్హత ఉండాలి. దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా ఇగో నేను ఈ విషయంలో ఇది చేయలేదా, నేను దీని విషయంలో నిలబడలేదా, దీని విషయంలో నేను ఓర్చుకోలేదా, నువ్వు నా విషయంలో, నా పిల్లల విషయంలో ఇది చేయవా అని మనం ఎలా అడగకుండా ఉండగలము? మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. భూలోకంలో దేవుడికి ఉన్న ఆస్తి ఏంటండి? సృష్టి యావత్తును చేశాడుగా. దేవుడు సృష్టి యావత్తు చేసినప్పటికీ దేవుడికి భూలోకంలో ఉంది సంఘం ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘములో ఉన్నటువంటి నువ్వు నేను మందిర సంబంధిగా కాక సంఘ సంబంధిగా మనము ఉండాలి. ఎందుకంటే ఆనాడు ఆ ఘట సర్పం ఏదైనా తోటలో అవ్వను మోసం చేసినట్లు నేడు ఈ సంఘములో అదే తరహాలో సంఘం మీద దాడి చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్ట, సంఘం అంటే నీ మీద దాడి చేయటానికి, నిన్ను కబ్జా చేయటానికి, నిన్ను లోపరుచుకోవడానికి, పండు తిని అపవాదికి బానిసైపోయినటువంటి ఆ పరిస్థితుల్లో నేడు మనల్ని సంఘాన్ని కూడా లోపరుచుకోవాలని రకరకాల ఆచారాలు ప్రవేశపెడుతూ ఉంటాడు సంఘంలోకి.
పాస్టర్ల గారికి మీరు అనుకుంటారు పాస్టర్ల పని హ్యాపీ, నాటుకోడి పెడతారు, చికెన్ బిర్యానీ పెడతారు, మంచి కానుకలు ఇస్తారు, వీళ్ళకి మంచి బట్టలు పెడతారు, మంచి పెద్ద కారులో తిరుగుతారు, ఇవన్నీ పైనే చూస్తారు మీరు. మా అమ్మాయి చెప్పిందిగా మన సాక్షి విన్నారా, యూట్యూబ్లో ఉంది విన్నారా, మా అమ్మాయి ఎంత నలిగిపోయిందో విన్నారా, మా అమ్మాయి ఎంత బాధపడిందో విన్నారా, మా అమ్మాయికి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని బాధలతో చదువుకుందో, 2 సంవత్సరాలు పూర్తి చేసిందో, ఆకలిని చంపుకొని చదువుకుంది, మీకు ఇవన్నీ తెలుసా? చెప్పండి. భాస్కరమ్మ అక్కడ చదువుకుంటుందిలే అనుకుంటారు మీరు. బస్సుల్లో ఎలా పంపించామో కొద్దిగా తినుబండారాలు మీకు తెలుసా? సమస్యలు శ్రమలో లేవని మీరు అనుకుంటే మీరు పొరపడుతున్నారు. మరి సహోదరి సోదరులు జ్ఞాపకం చేసుకోండి. మనము సంఘ సంబంధిగా కాదు. ఎందుకంటే అపవాది మన హృదయాల్ని కబ్జా చేస్తాడు, దోచేసుకుంటాడు, లోపరుచుకుంటాడు ఏ విధముగా అయినా. ఎందుకంటే అండి, ఈ లోకాధికారి వస్తున్నాడని యేసు ప్రభువే చెప్పాడు. ఈ లోకము దుష్టుని యందుందని వాక్యమే చెప్పింది. ఎందుకంటే అందుకే మరి యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఏమన్నాడు యేసు ప్రభుని? నాకు మొక్కితే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాడు. అంటే లోకం వాడు ఆధీనంలో ఉంది. ఆ పండు తింటుందో అంటే ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అందుకే లోకము దుష్టుని యందున్నది అన్నాడు. లోకాధికారి అన్నాడు. లోకాధికారికి లోకాశలు ఎక్కువ అంట. లోకాధికారి అపవాదికి ఆశలు ఎక్కువ అంట. ఏమి ఎక్కువమ్మా? ఆశలు ఎక్కువ కానీ అవయవాలు లేవు. అది సమస్య. వాడికి ఆశలు ఎక్కువ కానీ అవయవాలు లేవు. నీ నా అవయవాలు వాడుకుంటాడు. నీ నా అవయవాలు వాడుకుంటాడు. వాడు తెల్లారు లేచిన కానీ అదే పని. ఎవరి పని? అపవాది ఆశపడతాడు. వాడికి అవయవాలు లేవు కాబట్టి నీ అవయవాలు నా అవయవాలు వాడు వాడేసుకొని మనల్ని కబ్జా చేయాలనుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంఘములో గొడవలు పెట్టడానికి, కక్షలు ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడానికి, సమాధానం లేకుండా చేయడానికి, అసూయ పట్టడానికి ఇవన్నీ పెట్టేస్తాడు. అవయవాలు వాడేసుకుంటాడు. మనల్ని కబ్జా చేయటం అంటే అదే. స్థలాలు కబ్జా చేయటం వేరు, హృదయాలు కబ్జా చేయటం వేరు. అర్థమవుతుంది కదా మీకు? అర్థం చేసుకోవడానికి ఉదాహరణ అంటే మనం ఆక్రమించేస్తాడు. లోపలికి వెళ్ళి ఆక్రమించి కూర్చుంటాడు. కదలడో వెళ్ళడో మొండోడు వాడు. అందుకే వాడు లోకాధికారి బయలుదేరాడు. వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా నేను ముగింపులో 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 2వ వచనం చదవండి. ఆయన ఎలా బతికాడో చూద్దాం. హిజ్కియా తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి అమ్మా ఏమన్నట్టు దానికి ముందు మళ్ళీ చదువు 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము. చాలా ఆ మాట కోసం దావీదు వలె బతకాలనుకున్నాడంట. పితరులు చర్య అన్నాడు. అంటే ఎలా అనుకున్నాడంటే నేను ఉంటే ఎలా ఉండాలి. మనం అనుకుంటాం ఎవరో ఒకళ్ళు మన సాదృశ్యంగా తీసుకోగలగాలి. ఇప్పుడు కొంతమంది మీకు నచ్చరండి సంఘంలో. ఇంకో కొంతమంది ఉన్నారుగా నచ్చేవాళ్ళు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో 10 మంది గురించి నచ్చిన వాళ్ళ గురించి మిగతా 90 మంది మీద మచ్చలేస్తావు. నువ్వు మాదిరిగా చూసుకో. ఒకళ్ళని నువ్వు చూసుకో. నీకు నచ్చిన వాళ్ళు ఒకళ్ళని చూసుకొని వాళ్ళని ఫాలో అవ్వు. ఆత్మీయులని వారి యొక్క సూచనలు తీసుకో, వారి సలహాలు తీసుకో, వారిని నువ్వు మెంటారుగా పెట్టుకో, వారికి నువ్వు నాయకుడిగా అక్కగా పెట్టుకో, అన్నగా పెట్టుకో. నువ్వు బాగుపడతావు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు లిస్ట్ ఇచ్చాడు. అక్కడ
విశ్వాస వీరు లిస్ట్ అక్కడ ఉంది. వాళ్ళు విశ్వాసమును బట్టి ఎన్నో కార్యాలు చూడగలిగారు. వాళ్ళు ఒక మంచి వ్యక్తిని మనం ఇక్కడ హిజ్కియా ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు? దావీదు వల్లే బతకాలనుకున్నాడంట. అందుకే ఆ మాట మనం 2వ వచనం ప్రత్యేకంగా చదువుకున్నాం. దావీదు వల్లే నేను బతకాలి, అలా అనుసరించి అన్నాడు. అమ్మ 29:4 కూడా చదవా? యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, లేవీలారా ప్లీజ్ నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. ఏ వస్తువులమ్మా? దేవుడి మందిరంలో అపవిత్రమైనది ఏది ఉండటానికి వీల్లేదు. నేను అంటున్నాను, దేవుడి మందిరం వస్తువులు మీ ఇంట్లో అని ఉంటే తీసుకొచ్చాడు పెట్టేయండి. అపవిత్రమైనది ఏది మందిరంలో ఉండటానికి లేదు. ఈ పని మనం చెయ్యాలి, ఈ మంచి పని మనం చెయ్యాలి. ఇదిగో చెప్పాడు, తెలుసుగా ఎవరో దేవుడి చేత ఏర్పాటు చేయబడిన లేవీయులకి దేవుడే భాగం, దేవుడే దిక్కు, దేవుడే అన్నం, దేవుడే పోషకుడు, స్వాస్థ్యం ఆయనే. మంచి మాట చెప్పారు. మాకు స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఆయనే మాకుంటే ఇంకేంటి మాకు కొరత? స్వాస్థ్యం. ఇక్కడ చూడండి, చెదరిపోయిన వారందరిని రప్పించాడంట. ఆ మాటను దానిలో అక్కడ తర్వాత ఉంటుంది పాప. అంటే అనేక మంది చెదరిపోయారంట. వాళ్ళందరినీ మందిరానికి మళ్ళీ తలుపులు తీసి, తలుపులు బాగు చేసి, లేవీలారా మీరు రెడీ సిద్ధంగా ఉండండి సేవ చేయడానికి రప్పించాడంట. మీరందరూ నా వైపు చూడండి. వెదర్స్ బెట్టింగ్ రాలేకపోతున్న వారిని మీరు ఏమైనా రండి అని చెప్పగలుగుతున్నారా? శనివారం రావచ్చుగా మాతో పాటు 1 గంట అని ఎవరినన్నా మీరు అడగగలుగుతున్నారా? బలహీనలు బలపరచగలుగుతున్నారా? ఆత్మీయంగా జారిపోయిన వారిని మీరు లేపగలుగుతున్నారా? పాస్టర్ ఒక్కడే ఏ పని చేయలేరు కదా. పాస్టర్ గారి దగ్గర ₹1,00,000 ఉన్నాయండి, మీటింగ్లు పెడతానండి, నేను ఒక్కడే చేయగలనా? చెప్పండి. రవి గారు ₹1,00,000 నా దగ్గర ఉన్నాయి, మీటింగ్ పెట్టాలనుకుంటున్నా, నేను ఒక్కడే పెట్టేయగలనా? నేను డబ్బులు ఖర్చు పెడితే మీరు పని చేస్తారు, మీరు కొంతమందిని పిలుస్తారు, మీరు ఏర్పాట్లు చేస్తారు. అందరూ చేయాలి, ఒక్కళ్ళు చేసేది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ₹1,00,000 ఇస్తే మీరు ఒక్కళ్ళే మీటింగ్ పెట్టలేరు. మనందరం కలిసి చేయాలి, మనందరం కలిసి చేస్తాం. ఆగిపోయిన వారిని ప్రేరేపించడం, మందిరానికి ఆగిపోయిన వారిని పాస్టర్ గారు అందరినీ రమ్మని చెప్పలేకపోవచ్చు, మిమ్మల్ని కలుస్తారు కొంతమందిని, వారిని ప్రోత్సహించగలరా మీరు? వారిని కాళ్ళు పట్టుకొని అగ్ని నుండి రాగినట్టు లాగగలరా మీరు? యోధ పత్రికలో చెప్పినట్లు. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడం అంటే ఎంత ఈయన చేశాడు, ఎలాంటి పనులు చేశాడో, దేవుడు ఎంత కనికరం చూపించాడో, దేవుడు మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నాడండి. మామూలు విషయం ఇది నారాయణరావు గారు, మామూలు విషయం చెప్పండి. మీరు నిద్రపోతున్నారా? మామూలు విషయం కాదండి. వెనకబడిపోయిన వారిని నారాయణరావు గారు ఏమన్నా తీసుకురాగలరా? ఒక ఇద్దరిని ఆలోచించండి. 29:11 చదువమ్మా. ఆయన చేసిన ఇంకో పని, మంచి పని. కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయబడి చుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొని. హల్లెలూయా చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి, ఏమంటున్నాడు? పరిచర్యకు పూరుకొల్పుతున్నాడు. మీరు పరిచర్య చేయండి, ప్రేమ విందులో పరిచర్య చేయండి. ఒకవేళ మీటింగ్లు పెడితే రేపు డిసెంబర్లో, జనవరిలో మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు ఒకవేళ ప్రకటిస్తే మీరు పని చేయడానికి సిద్ధంగా పురుకొల్పుతున్నాడు. ఏమన్నా అనుకోండి, ప్రభు నన్ను క్షమించును గాక, శ్రద్ధ తగ్గింది మనకి. మొదట్లో ఉన్న శ్రద్ధ లేదు.
ప్రభు నన్ను క్షమించునుగాక, మీరు కూడా నన్ను క్షమించునుగాక. మనకు మొదట్లో ఉన్న శ్రద్ధ లేదు. మొదటి శ్రద్ధ, మొదటి ఆసక్తి మనం కలిగి మనం బతికుండగానే మనం కూడా పైన పాత పెట్టబడినట్లుగా, దేవుడు మనకి కనికరం చూపించి మన ఆయుష్ పొడిగించినట్లుగా మనం దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలి. పురుకొల్పుతున్నాడండి, పురుకొల్పుతున్నాడు, పరిచర్యకు పురుకొల్పుతున్నాడు. ఇదిగో మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడమ్మా స్త్రీలు. ఇదిగో మిమ్మల్ని బెదర్స్ మీటింగు ఇగో చూడటానికి, ఇగో పాటలు పాడడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు, ప్రారంభించడానికి కొంతమంది, వాక్యం చెప్పడానికి కొంతమందిని, లేక ఫోన్లో కొంతమందిని కలపడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు కుమారి, వినిలా నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు, సతీష్ గారు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మీకు తెలుసా? రెడీగా ఉండండి, సన్నద్ధులుగా ఉండండి. ఓ ఇంకా మా పాస్టర్స్ గురించి చెప్తే ఇంకా చాలా ఉంటాయి. మమ్మల్ని ప్రేమించడం, ఆతిథ్యం ఇవ్వడం, బయటికి వెళ్ళినప్పుడు సన్మానించడం, వారు గౌరవించడం, అసలు చాలా ఉన్నాయి. ఇంకా ఆఖరిగా నాకు సిగ్నల్ వచ్చేసింది, ఐఎమ్ గో టు రామర్పాడు. దట్స్ వై ముగిచ్చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 18:4 నుంచున్నాను. 18:4 2వ రాజులు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి. ఎవరమ్మా ఈ పని చేసింది? హిజ్కియా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఉన్నత స్థలములను కొట్టేశాడు, విగ్రహములను పగలగొట్టిచ్చాడు, దేవతా స్తంభములను పడగొట్టిచ్చాడు, మోషే చేసిన ఇత్తడి సర్పమును పడగొట్టిచ్చాడు, చిన్నాభిన్నములుగా చేశాడు. హల్లెలూయా. చిన్నాభిన్నం చేశాడు. ఇదండి గొప్ప పని. ఆయుష్ పొడిగించాడు 15 సంవత్సరాలంటే ఏంటనుకున్నారు? ఇన్ని చేశాడు. మోషే ఇత్తడి సర్పం చేస్తే దానికి పూజ చేస్తున్నారంట, దాన్ని కూడా పడగొట్టించాడు. అదొక దేవుడు అయిపోయాడని చిన్నాభిన్నం చేశాడు. నేటి దినాల్లో మన జీవితమే ఒక సూచక్రియగా ఉండాలి. ఆచారాలు చిన్నాభిన్నం చేయాలి. మాకు సమస్య ఏంటంటే మమ్మల్ని సావు కొడతారు పెళ్ళిళ్ళు పెట్టి. మాకు అప్పగించినప్పుడు మాకు వదిలేయచ్చు కదా సార్, ఇటు కూర్చోబెట్టమంటారా అంటారు. ఎటు కూర్చుంటే ఏమైంది? పెళ్ళి కొడుకు ఒక ఆయన లేదు సార్ ఇటు అంటాడు. ఎటో ఒకటి కూర్చోబెట్టంటారా బాబు అంట. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత స్నానం చేసి పెట్టులో పెట్టి సార్ ఇటు పెట్టాలా బాగు, ఇటు పెడితే ఏమైందిరా పోయాడు రా, బాక్స్ ఎటు పెడితే ఏమైందిరా బాబు, సార్ ఇటు పెట్టాలా అంటాను. వాళ్ళు బాగా సావులకు ఎటు ఒకటి పెట్టండి, మీకు ఎటు పెట్టాలని అక్కడ పెట్టండి. ఆచారాలు తుత్తునీలుగా చేయాలి, చిన్నాభిన్నమైపోవాలి. ఆచారాలు ఇంకెలాంటి బోళ్ళు ఉండే మాట్లాడుకోవాలంటే చావు కొడతారని మమ్మల్ని మీరు ఏమన్నా అనుకోండి. 6 నెలల 6వ రోజుకి అన్నప్రసన్న చిన్నాభిన్నమైపోవాలి, తుత్తునీలుగా చేయాలంతే. అందుకే మా పిల్లలిద్దరికి 7వ నెల అన్నం ముట్టించాను. అలాగే నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా 6 రోజులు 6 తర్వాత డేట్ చెప్పిన తర్వాతే అన్నం ముట్టించే కార్యక్రమం కూడా పెట్టాం. ఆయనకే మహిమ కలుగునుగాక. తుత్తునీలుగా చేయటం అంటే అదండి. ఆచారాలనే అధిగమించాలి. మన బంధువులు కూడా ధైర్యంగా చెప్పగలగాలి. క్రైస్తవులు కానప్పుడు మనం ఏంటి, క్రైస్తవులు అయిన తర్వాత ఏంటి, ఇది కూడా మనం తుత్తినీలుగా చేయాలి. 3 నెలలు పంపించడం, 5 నెలలు పంపించడం తుత్తినీలుగా చేయాలి. పిల్లల్ని పంపించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు. మనకు ఆచారాలు లేవు, అల్లుడు తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి. తుత్తినీలుగా చేయాలంతే. చిన్నాభిన్నం చేసేయాలి, సపరేట్గా ఉండాలి. అందుకే అన్నాడు మీరు వారు వలె ఉండొద్దు, మీరు ప్రత్యేకంగా బతకండి అని చెప్పాడు. ఆఖరికి అడుగుతున్నాను, మీరు మందిర సంబంధులా సంఘ సంబంధులా? ఐ డోంట్ నో, నాకు తెలియదు. నాకు నేను దేవుడితో చెప్తాను, మీకు మీరు దేవుడితో మాట్లాడండి. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్పొందు.